ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. కొత్త జీవితం. మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడి చేతి వైపు కూర్చొని ఉన్నాడు కనుక పరలోకంలో ఉన్న వాటిని ఆశించండి. మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది కనుక భూమి మీద ఉన్న వాటిని కాకుండా పరలోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచించండి. క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకుంటారు. మీరు మీ భౌతిక వంచల్ని చంపుకోవాలి. అంటే వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక వీటన్నిటిని వదులుకోవాలి. వీటి వల్ల దేవునికి కోపం వస్తుంది. మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి. కానీ ఇక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు, బూతులు మాట్లాడరాదు. మీరు మీ పాత స్వభావాన్ని, పద్ధతుల్ని వదిలివేశారు కనుక అసత్యం ఆడరాదు. మీరు కొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ గ్రీకు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందని భేదం లేదు. విదేశీయునికి, సితేశీయునికి భేదం లేదు. బానిసకు, బానిస కానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము, అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడు. మీరు దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసిన వాడు అనిపిస్తే కోపగించుకోకుండా అతన్ని క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా ఇతరులను క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగజేస్తుంది. క్రీస్తు కలుగజేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగజేయాలని ఆయన ఉద్దేశం. కృతజ్ఞతతో ఉండండి. క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనియండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవ సందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. మాట ద్వారా కానీ, క్రియారూపంగా కానీ మీరేది చేసినా యేసు ప్రభు పేరిట చేయండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.